రామన్పేట మున్సిపల్ పట్టణంలో పట్టణ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో గత 75 సంవత్సరాలుగా వినాయక నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు గత 9 రోజులుగా ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం గణపతి పూజతో పాటు హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామాలు, సామూహిక కుంకుమార్చనలు ఘనంగా నిర్వహించారు. ప్రతిరోజు వినూత్న కార్యక్రమాలు చేస్తూ వినాయక మండపం సమీపంలో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు భజన సంకీర్తనలతో మండప ప్రాంగణమంతా వినాయక నామస్మరణతో మార్మోగిపోయింది. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహాసభ, ఆర్యవైశ్య మహిళా సభ నాయకులు మాట్లాడుతూ ఇంతింతై వటుడింతై అన్న విధంగా ప్రతి సంవత్సరం నవరాత్రి వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. నేడు సామూహిక కుంకుమార్చన నిర్వహించడం జరిగిందని, పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడం జరిగిందని, స్వామివారి కృపా కటాక్షలు అందరిపై ఉంచాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పబ్బ సత్యనారాయణ, పల్లెర్ల రమేష్, గుండు సత్యనారాయణ, పెనిశెట్టి శ్రీనివాస్, శ్రీవాణి, బొమ్మెర్ల లావణ్య, గుండు శ్యామలతో పాటు సంఘం సభ్యులు పాల్గొన్నారు. 75 సంవత్సరాల వజ్రోత్సవ సందర్భంగా ఈరోజు 10 రాత్రులు, ఈరోజు 10వ రాత్రి, రేపు 11వ రాత్రి నాడు నిమజ్జనం జరుగుతుంది. కాబట్టి రేపు సాయంత్రం 3 గంటలకు యథావిధి పూజ స్టార్ట్ అవుతుంది. కాబట్టి పూజ తర్వాత అన్ని కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి నిమజ్జన కార్యక్రమానికి అందరూ హాజరు కావాలి అని కోరుతున్నాం. జై జై గణేష్. మన రామాయణపేట ఆర్యవైశ్య సంఘంలో 75వ సంవత్సరం వజ్రోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. రేపు నిమజ్జన కార్యక్రమం ఉంది. ఈరోజు శుక్రవారం సందర్భంగా మహిళలందరి చేత కుంకుమ పూజలు నిర్వహించబడినవి. దీనిలో మహిళలందరూ చాలా పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా కుంకుమ పూజలు చేసుకున్నారు. రేపు కూడా ఇలాగే పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని వైశ్య సంఘం తరఫున కోరడం జరుగుతుంది. జై గణేష, జై జై గణేష్. 70వ వార్షికోత్సవం సందర్భంగా రామన్పేటలో 70వ వార్షికోత్సవం సందర్భంగా రామన్పేటలో ప్రోగ్రామ్స్ పెట్టడం జరుగుతుంది. అన్ని ప్రోగ్రామ్స్ చాలా బాగా జరుగుతున్నాయి. అందరూ చాలా పెద్ద మొత్తంలో పాల్గొంటున్నారు. ఈ రోజు 10వ రోజు కాబట్టి శుక్రవారం రోజు మహిళలందరికీ దినోత్సవ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. పూజ సంబంధించిన సామాగ్రి మొత్తం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఆర్యవైశ్య సంఘ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు. రేపు వినాయక నిమజ్జనం జరుగుతుంది. చాలా పెద్ద మొత్తంలో అందరూ రావాలని కోరుకోవడం జరుగుతుంది. జై గణేష్, జై జై గణేష్. ఈరోజు ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో రామన్పేటలో కుంకుమ జరుపుకుంటున్నాం. చాలా ఘనంగా పెద్ద సంఖ్యలో మాతృమూర్తులు వచ్చారు. భక్తి శ్రద్ధలతో చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. మరి రేపటి కూడా నవరాత్రులు వెళ్తున్నాయి కాబట్టి రేపటి రోజు వరకు కూడా ప్రతి ఒక్క ఫ్యామిలీతో పిల్లలతో వచ్చి గణపతి నవరాత్రులను దిగ్విజయంగా చేయాలని మా యొక్క కోరిక. మరి ఈ నవరాత్రులు కూడా ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో రోజు ఒక పూజ కూడా, గోపూజ, సాంస్కృతిక కార్యక్రమాలు, యజ్ఞము, ప్రతి ఒక్కటి కూడా రోజు ఒకటి మాతృశక్తి అందరి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క సభ్యులు వచ్చి కూడా విజయవంతం చేశారు. మరి రేపు కూడా సాయంత్రం 3 గంటలకు ప్రతి ఒక్కరు వచ్చి ఇదే విధంగా భక్తి శ్రద్ధలతో కూడా రేపు కూడా ఘనంగా జరుపుకుందాం. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఇంటి కుటుంబ సభ్యులు మొత్తం వచ్చి కూడా ఇట్టి వినాయకుని నిమజ్జన కార్యక్రమం